ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అన్న అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు మనందరికీ తెలుసు. కానీ ఈ సీతమ్మ ఎవరు? సీతమ్మ గారు 1841లో ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. చిన్నప్పటి నుండి తన తండ్రి లాగానే ఆకలి అని వచ్చిన వారికి లేదు అనకుండా అన్నం పెట్టేది. సీతమ్మ గారు డొక్కా జోగన్న గారిని పెళ్లి చేసుకున్న తరువాత ఈ దంపతులు ఇద్దరూ కలిసి కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా నిత్య అన్నదానాన్ని నిర్వహించేవారు. అందరికీ పెట్టి చివరికి ఈ దంపతులకు తినేందుకు కూడా ఏమీ లేకుండా అయిపోయింది. దాంతో భర్త జోగన్న గారు, ఎందుకు ఈ అన్నదానం, మనం తినేందుకు కూడా ఏమీ మిగలలేదు అన్నాడు. అప్పుడు సీతమ్మ గారు, నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు తింటున్నది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని నమ్ముతాను, మనకి ఆ శ్రీ మహావిష్ణువే పెడతాడు అని సమాధానమిచ్చింది. ఒకరోజు ఈ దంపతులు పొలం దున్నేటప్పుడు వీరికి ఒక బిందె దొరుకుతుంది. దాని నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఆ దొరికిన బంగారంతో రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. దాదాపు 40 ఏళ్ల పాటు పేదలకు నిస్వార్థంగా సేవ చేసిన అపర అన్నపూర్ణమ్మ ఈ డొక్కా సీతమ్మ గారు.